హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సీరియల్లోకి వెళ్ళినట్లయితే ఎస్ఐ మిథున గురించి దేవాతో చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో దేవాకి పట్టరాని కోపం వస్తుంది. ఇక ఎస్ఐ కాలర్ పట్టుకొని, రేయ్, ఇంకొకసారి తన గురించి అలా చెడుగా మాట్లాడినా, తన వైపు కన్నెత్తి చూసినా కూడా నీ ప్రాణాలు తీసేస్తాను. మిథునాకి తోడుగా నేనున్నాను. నన్ను దాటుకొని తన నీడను కూడా టచ్ చేయలేవు. గుర్తుంచుకో, ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడావు అంటే నీ శవమైపోతావు అని చెప్పి దేవా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవా అలా మాట్లాడడంతో ఎస్ఐ కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరికి వచ్చి, సార్, ఎందుకు సార్ ఆ రౌడీతో మీకు వదిలేయండి, పాపం ఆ అమ్మాయి కూడా అలాంటిది కాదు కదా అని అంటే, ఎలా వదలమంటావు దాసు, వీడు నేను డ్యూటీలో ఉన్నానని కూడా చూడకుండా ఎంత పొగరుగా మాట్లాడాడో చూసావు కదా. వీడి పొగరు దించడానికైనా ఆ మిథునని నా సొంతం చేసుకుంటాను అని ఎస్ఐ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉండగా మరో పక్క మిథున అయితే తన తండ్రితో తేల్చుకోవడం కోసం పుట్టింటికి వెళ్తుంది. మిథున ఇంటికి రావడం చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు. అమ్మ మిథున, రామ్మ అని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళంతా కూడా మిథునతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే హరివర్ధన్ మేడపై నుండి వస్తూ ఉంటాడు. హరివర్ధన్ కిందికి వచ్చేసరికే మిథున ఇంటికి రావడం చూసి ఒక్కసారిగా సంతోషపడిపోతాడు. ఇక నవ్వుకుంటూ మిథున దగ్గరికి వచ్చి, ఏంటమ్మా మిథున, నీ మొగుడు నిన్ను వద్దని ఇంట్లో నుంచి పంపించేశాడా? నిన్న నేనన్న మాటలకి నీ మొగుడు భయపడి నిన్ను గెంటేసి ఉంటాడు అని చెప్పగానే ఇక మిథునకి చాలా కోపం వస్తుంది. నాన్న, నేనేమి నా మొగుడు గెంటేస్తే ఇక్కడికి రాలేదు అని అంటే, మరి ఎందుకు వచ్చావు? ఈ ఇంటితో సంబంధం లేదని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు నా ఇంటికి అని అంటాడు. నాన్న, నేను ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉండిపోవడానికి కాదు, నా భర్త గురించి, నా అత్తవారింటి గురించి మీతో తేల్చుకోవడానికి వచ్చాను అనగానే ఇక హరివర్ధన్ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక హరివర్ధన్, తేల్చుకోవడానికి వచ్చావా? ఏం తేల్చుకోవాలని వచ్చావు అని కోపంగా అనగానే, నాన్న, నిన్న మీరు ఆయన గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడారు అనగానే ఇక హరివర్ధన్, ఏం మాట్లాడాను? నా కూతుర్ని నా దగ్గరికి తీసుకొచ్చుకుంటానని, అందుకోసం నిన్ను ఏమైనా చేస్తానని వాడికి వార్నింగ్ ఇచ్చాను అనగానే మిథున, ఏంటి నాన్న, నీ కూతురు అత్తవారింట్లో సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అనగానే ఇక హరివర్ధన్, ఎవరికి అత్తవారిల్లు, ఎవరిది అత్తవారిల్లు? అది అత్తవారిల్లని వాడు నీ మొగుడని నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావు, కానీ వాడు మాత్రం నిన్ను లెక్క చేయడం లేదు. ఇంట్లో ఒక వస్తువు లెక్క నీ గురించి మాట్లాడుతున్నాడు. అయినా వాడు అంత వద్దనుకుంటున్నా కూడా నువ్వెందుకు ఇంకా వాడి భార్యగానే ఆ ఇంట్లో ఉండాలి? నీకోసం నేను బంగారు భవిష్యత్తుని నిర్మించానమ్మా, మన ఇంటికి వచ్చేసేయ్, వాడు నీకు కరెక్ట్ కాదు అని అంటున్నా కూడా, లేదు నాన్న, నా భర్తకి నా మీద ప్రేమ ఉంది, ఎంతంటే చెప్పలేనంత ఉంది, కానీ అది తను బయట పెట్టలేకపోతున్నాడు. నా భర్తకి నా మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలిస్తే చాలు, ఆ ప్రేమ కోసం నేను అక్కడే ఉండిపోతాను. ఇంకోసారి నా భర్త వైపు కానీ నా అత్తవారింటి వైపు కానీ మీరు కన్నెత్తి కూడా చూడొద్దు. ఇంకొక విషయం నాన్న, నీ వల్ల కానీ అన్నయ్య వల్ల కానీ నా అత్తవారింట్లో ఎవరికైనా నా భర్తకైనా హాని కలిగిందో ముందు వాళ్ళకంటే మీ కూతురు శవాన్నే మీరు చూస్తారు అని మిథున అనగానే ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక హరివర్ధన్ కూడా చాలా బాధపడుతూ, అమ్మ మిథున, ఏంటమ్మా ఆ మాటలు?
నీ కోసమే కదమ్మా మేమంతా ఎదురు చూసేది. నీకేమన్నా అయితే మేము ఎలా తట్టుకోగలం అని ఎమోషనల్ అవుతాడు. ఇక మిథున, నాన్న, ఏ తల్లిదండ్రులైనా కూతురు మీద ప్రేమ ఉండొచ్చు, కానీ కూతురికి పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అంతేకాని కూతుర్ని పుట్టింటికి తీసుకురావాలి, కూతుర్ని తన భర్తని వేరు చేయాలని చూడొద్దు నాన్న అని మిథున అంటూ ఉంటే ఇక హరివర్ధన్, అమ్మ మిథున, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? వాడికి నీ మీద ప్రేమ లేదు. ఏ కూతురి తల్లిదండ్రులైనా కూడా తన అల్లుడు డబ్బు లేకపోయినా ఆస్తి లేకపోయినా కూడా భరిస్తారు. కానీ తన కూతురుతో ప్రేమగా లేకపోయినా, ప్రేమగా చూసుకోకుండా, సంతోషంగా లేకపోయినా కూడా ఏ తల్లిదండ్రి భరించలేడమ్మా. ఆ భర్త నుండి కూతుర్ని విడదీయాలనే చూస్తారు. మళ్ళీ తనకొక బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే చూస్తారు. నేను కూడా నా కూతురు గురించి అలాగే ఆలోచిస్తున్నాను అని అంటే, లేదు నాన్న, ఆయనకి నేనంటే ప్రేమ ఉంది అని అంటే, చూడమ్మా, నువ్వు ఇంతలా నీ భర్తకి నీ మీద ప్రేమ ఉందని నాతో వాదిస్తున్నావు కదా, ఇది కాదు కావాల్సింది. నిజంగా ఆ దేవాకి నీ మీద భార్యగా ప్రేమ ఉంటే నీకు వారం రోజులు గడువిస్తున్నాను. ఈ వారం రోజుల్లో వాడికి నీ మీద ప్రేమ ఉందని నువ్వు నిరూపించుకో, అప్పుడు ఒప్పుకుంటాను. మీ పెళ్ళి నిజంగా ఆ శివపార్వతుల అంశనే అని. అలా కాకుండా నువ్వు నిరూపించలేకపోతే శాశ్వతంగా ఆ ఇంటితో, ఆ దేవగాడితో బంధం తెంచుకొని మన ఇంటికి వచ్చేయాలి. దీనికి నువ్వు ఒప్పుకుంటావా అనగానే మిథున ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మిథున అమ్మగారైతే, ఏమండి, ఏం మాటలండి అవి అని అంటే, ఇది నా కూతురికి నాకు మధ్య జరుగుతున్న ఛాలెంజ్, ఇందులోకి ఎవరు రాకండి అనగానే ఇక మిథున ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఓడిపోతానేమోనని భయపడుతున్నావా? నాకు తెలుసమ్మా అని అంటే ఇక మిథున కూడా చాలా స్ట్రాంగ్గా, ఓకే నాన్న, మీ ఛాలెంజ్కి నేను ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగానే వారం రోజుల్లో దేవాకి నా మీద ప్రేమ ఉందని మీ అందరికీ రుజువయ్యేలా చేస్తాను అని చెప్పి మిథున హరివర్ధన్తో ఛాలెంజ్ చేస్తుంది. తండ్రి కూతుళ్ళ ఛాలెంజ్తో ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక హరివర్ధన్, ఓకే అమ్మా, యువర్ కౌంట్ అండ్ స్టార్ట్, నువ్వు ఇక నీ ప్రయత్నంలో ఉండు అని హరివర్ధన్ చెప్పగానే మిథున కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క మిథున పుట్టింటికి వెళ్ళడంతో ఇంటి దగ్గర మిథున వాళ్ళ అత్తగారు ప్రమోదిని అయితే గుమ్మంలోనే నిల్చొని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ప్రమోదిని, అత్తయ్య గారు, మిథున తన పుట్టింటి వాళ్ళతో ఏదో మాట్లాడాలని వెళ్ళింది. నిజంగా అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందో ఏంటో, మిథునాని వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారో నాకు భయంగా ఉంది అత్తయ్య అనగానే, లేదు ప్రమోదిని, మిథున గురించి నాకు బాగా తెలుసు. తనకి చాలా ధైర్యం ఎక్కువ, ఎవరినైనా ఎదిరిస్తుంది. తన భర్త జోలికి, తన అత్తవారింటి జోలికి ఎవరొచ్చినా కూడా అది ఎవరైనా చూడకుండా ఎదిరిస్తూనే ఉంటుంది. చూస్తూ ఉండు, మిథున ఇంకాసేపట్లో ఇంటికి వస్తుంది అనగానే ఇంతలోనే మిథున ఇంటికి వస్తూ ఉంటుంది. మిథున రావడం చూసి ప్రమోదిని, మిథున వాళ్ళ అత్తగారైతే చాలా సంతోషపడుతూ మిథున దగ్గరికి వెళ్తారు. అమ్మ మిథున, నీకోసమే ఎదురు చూస్తున్నాం, ఇంతసేపు ఏంటమ్మా అని అంటూ ఉంటే మిథున ఏమీ మాట్లాడకుండా, ఏం లేదత్తయ్య, కాస్త లేట్ అయింది అని లోపలికి వెళ్తుంది. మిథున అలా బాధగా ఉండడం చూసి ఇక ప్రమోదిని, మిథున వాళ్ళ అత్తగారైతే ఏమై ఉంటుంది అని అనుకుని మిథునతో మాట్లాడడం కోసం మిథున దగ్గరికి వెళ్తారు. అమ్మ మిథున, ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు అని అంటే మిథున జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. అత్తయ్య, మా నాన్న నాతో ఛాలెంజ్ చేశాడు. వారం రోజుల్లో దేవాకి నా మీద ప్రేమ ఉందని నిరూపించుకోకపోతే ఈ ఇంటితో, దేవాతో శాశ్వతంగా బంధం తెంచుకొని మా ఇంటికి తీసుకెళ్తానని చెప్పారు అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు.
ఇక ప్రమోదిని, ఏంటి మిథున, దేవాకి నీతో ఎలా ఉంటున్నాడో తెలిసి కూడా ఎందుకు నువ్వు మీ వాళ్ళతో అలా ఛాలెంజ్ చేశావు అని అంటే, లేదక్క, దేవాకి నా మీద నిజంగానే ప్రేమ ఉంది. మా నాన్న అన్నాడని కాదు, నాకు కూడా దేవాకి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని ఉంది. నిజంగానే దేవాకి నా మీద ప్రేమ లేకపోతే ఈ వారం రోజుల తర్వాత నేను ఈ బంధాన్ని తెంచుకొని నా పుట్టింటికి వెళ్తాను. అదే దేవాకి నా మీద ప్రేమ ఉంటే ప్రాణం పోయినా కూడా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను అని మిథున అంటూ ఉంటుంది. ఇక మిథున వాళ్ళ అత్తగారు కూడా, చూడమ్మా మిథున, నీకు మా పూర్తి సహకారం ఉంటుంది. ఎలాగైనా దేవాకి నీ మీద ఉన్న ప్రేమని బయటపడేలా చేయాలి అని ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే మిథున దేవా కోసమే ఎదురు చూస్తూ ఈరోజు పుట్టింట్లో జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే దేవా అయితే ఇంటికి వస్తాడు. దేవా ఇంటికి రాగానే మిథున దేవాకి అన్నీ కూడా చేతికి అందిస్తూ దేవాకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. దేవాకి ఇష్టం లేకపోయినా కూడా తప్పదు కాబట్టి మిథున వడ్డిస్తూ ఉంటే భోజనం చేస్తూ ఉంటాడు. మిథున ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా డల్గా ఉండడాన్ని చూసి దేవాకి అనుమానం వస్తుంది. ఇక మిథునతో, ఏంటి అలా ఉన్నావు, ఎప్పుడు చూసినా గయ్యాలిలా ఎగబడేదానివి కదా, ఈరోజు అంత సైలెంట్గా ఉన్నావేంటో అనగానే, మిథున, ఈరోజు నేను మా ఇంటికి వెళ్ళాను అనగానే దేవా షాక్ అయిపోతాడు. మంచిది, చాలా మంచిది, వెళ్ళిన దానివి అక్కడే ఉండకుండా మళ్ళీ ఎందుకు వచ్చావో అనగానే, మిథున, నేను చెప్పేది ఒకసారి వింటావా అని అంటుంది. సరే చెప్పు, వింటాను అని దేవా అనగానే మిథున తన తండ్రికి తనకి జరిగిన ఛాలెంజ్ గురించి మొత్తం కూడా దేవాకి చెప్తుంది. వారం రోజుల్లో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నా మీద ప్రేమ ఉంది అని రుజువు చేయకపోతే నేను మా పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనగానే దేవా అయితే ఒక్కసారిగా సంతోషపడతాడు. ఎంత మంచి మాట చెప్పావు, అంటే నాకు పట్టిన శని ఇంకొక వారం రోజుల్లో వెళ్ళిపోతుందన్నమాట. నిజంగా మీ నాన్న చాలా గ్రేట్, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు, ఎంతైనా జడ్జి గారు కదా అని దేవా అంటూ ఉంటే మిథున చాలా బాధపడుతుంది. అంటే ఏంటి దేవా, నీకు నా మీద కాస్తైనా ప్రేమ లేదా, నన్ను వదిలించుకోవాలనే చూస్తున్నావా అని అంటే, అమ్మ తల్లి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు నా జీవితం నుండి ఎంత తొందరగా వెళ్ళిపోతే నేను అంత ప్రశాంతంగా ఉంటాను. నాది అప్పుడు ఇప్పుడు ఒకే మాట, నీ మీద నాకు ఎప్పటికీ ప్రేమ కలగదు. నా మాట విని మీ నాన్న చెప్పినట్టు మీ ఇంటికి వెళ్ళిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని దేవా అంటూ ఉంటే మిథునకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇక తనలో తానే కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే రోజులు కాస్త గడిచిపోతాయి. ఇంకా హరివర్ధన్ పెట్టిన రోజుకి ఒకే రోజు గడువు ఉండడంతో హరివర్ధన్ మిథునకి ఫోన్ చేస్తాడు. తన తండ్రి నుండి ఫోన్ రాగానే మిథున ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు నాన్న అని అంటుంది. ఇక హరివర్ధన్, ఏంటమ్మా, మన ఇంటికి వచ్చేయడానికి నువ్వు సిద్ధమైనట్టేనా అనగానే మిథున షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న అని అంటే, ఏంటమ్మా, మన ఇద్దరి మధ్య ఉన్న ఛాలెంజ్ గురించి మర్చిపోయావా? వారం రోజుల్లో ఆ దేవాగాడికి నీ మీద ప్రేమ ఉంది అని నిరూపించకపోతే శాశ్వతంగా మన ఇంటికి వచ్చేయాలని చెప్పాను కదా, నువ్వు కూడా దానికి ఒప్పుకున్నావు. దానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. అందుకే నీకొకసారి మన ఛాలెంజ్ గురించి గుర్తు చేస్తున్నాను అని హరివర్ధన్ చెప్పగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లేదు నాన్న, మీరిచ్చిన గడువులో
ఇంకా ఒక్కరోజు ఉంది. దేవాకి నా మీద ప్రేమ ఉందని మీరిచ్చిన గడువు కంటే ఒక్క క్షణం ముందైనా నిరూపించి చూపిస్తాను అని మిథున అనగానే, ఏంటమ్మా, ఏం చూసుకొని నీకు అంత ధైర్యం అని అంటే, నా నమ్మకాన్ని చూసుకొని, నా మెడలో ఉన్న ఈ తాళిని చూసుకొని నాన్న మీరే చూస్తారు. దేవాకి నా మీద ఎంత ప్రేమ ఉందో రేపే మీకు అర్థమవుతుంది. అందరికీ అర్థమయ్యేలా చేస్తాను అని మిథున అంటూ ఉంటే హరివర్ధన్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత మిథున చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం చెయ్యాలి, ఏం చేసి ఆయనకి నా మీద ప్రేమ ఉందని నిరూపించాలి అని మిథున ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మిథునకి ఒక ఆలోచన వస్తుంది. ఇక బాగా నిర్ణయించుకొని, ఎస్, దేవాకి నా మీద ప్రేమ ఉందో లేదో తెలియాలి అంటే ఇది ఒక్కటే మార్గం. నేను ఈ పని చేసి అందరికీ దేవా నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు అని తెలిసేలా చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. మరి మిథున ఏం చేస్తుందో తెలుసుకోవాలి అంటే రాబోయే ఎపిసోడ్స్ మిస్ కాకుండా చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.